హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ లాంటి కోర్సులతో ఇండియా అండ్ అబ్రాడ్ లో ఎన్నో అద్భుతమైన అవకాశాలు, కోట్లలో జీతాలకై డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. విద్యా ఉద్యోగ అవకాశాలు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ విధానంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి దేశం చైనా. చైనాలో అగ్రగామి అన్ని యూనివర్సిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలతో సరిసమానంగా తూగుతున్నాయి. టాప్ 100 యూనివర్సిటీలలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీలలో 25 యూనివర్సిటీలు చైనా దేశం నుండే ఉన్నాయంటనంటే చైనా దేశం విద్యకిచ్చేటటువంటి ఇంపార్టెన్స్పై మనకు ఇంకా మరోసారి చెప్పనీకి అవసరం లేదు. అంటే చైనాలో విద్యాభ్యాసం చేస్తే ఎలాంటి అవకాశాలు, ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ మనకు ఉంటాయనేటటువంటిది ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో డాక్టర్ ఏ సతీష్ గారితో మనం తెలుసుకోబోతున్నాం. సతీష్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. వస్తాయండి. చైనా అంటేనంటేనే ఒక రకమైనటువంటి ట్రెడిషనల్ కంట్రీగా అందరు గుర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి వేష, భాష, ధారణ అన్నీ భయపడతారు కూడా. అంటే జాగ్రఫికల్గా కూడా కొద్దిగా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే ప్రపంచంలో అగ్రగామి 100 యూనివర్సిటీలలో 25 యూనివర్సిటీలు చైనా నుండి ఎందుకు ఉన్నాయి, ఎట్లున్నాయి, వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? చైనా అండి 25 సంవత్సరాల క్రితం పెద్దగా లేదండి. యూనివర్సిటీస్లో కూడానండి వాళ్ళు ఏం చేశారంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేసేసారు బాగా. నెమ్మదిగా ఏం చేశారంటే గత 10 సంవత్సరాల నుంచి వెరీ హ్యూజ్ ఫండింగ్ చేసి యూనివర్సిటీస్కి హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు ఫోకస్ పెరిగిపోయిందండి. బాగా పెరిగిపోవడం వల్ల పర్టికులర్గా చైనాలో ఎందుకు మీకు వరల్డ్ ర్యాంకింగ్లో చాలా స్పీడ్గా పైకి వస్తాయండి. లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూస్తే 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎక్కడెక్కడ ఉంటాయండి. అసలు చైనా యూనివర్సిటీ టాప్ 100లో ఉండి కాదండి, హార్డ్లీ 2-3 ఉండి అంతే. ఏమైందంటేనండి ఈ 10 ఇయర్స్లోనే ఎప్పుడైతే మీకు ఈ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఏదైతే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎప్పుడైతే మీకు రావడం మొదలైందో ఆటోమేటిక్గా ఏమైందంటేనండి ఈ యూనివర్సిటీస్ మీద హ్యూజ్ ఫండింగ్ చేయడం మొదలుపెట్టినాయి చైనీస్ గవర్నమెంట్. అసలు మనం ఎవరి మీద డిపెండ్ ఎందుకు అవ్వాలి, అసలు మనమే ఎందుకు ఒక ఓన్ వరల్డ్ కింద తయారు చేసుకోకూడదు అన్నటువంటి ఒక ఆలోచన విధానం వచ్చి ప్రతిదీ చూడండి మీకు అటు గూగుల్ దగ్గర నుంచి వికీపీడియా దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళ ఓన్ మేమే ఒక అక్కడ వాట్సాప్ ఉండదు, వీచాట్ ఉంటుంది, అలా అక్కడ గూగుల్ ఉండదు, బింగ్ ఉంటుంది, మొత్తం దేశం అంటే అట్లాగా వాళ్ళు చేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే ఫండింగ్ చాలా హ్యూజ్గా చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలండి ఒకటి. రెండోది ఏంటంటే జనరల్గా యూఎస్ ఏదైతే మీకు బెటర్ యూనివర్సిటీస్ మనకు ఉంటాయో, కొంచెం బెటర్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, మనం ఏమనుకుంటామంటే యూఎస్కి చైనాకి ఏదో ఉంది, వాళ్ళకేమి ఎకడమిక్ కొలాబరేషన్, రీసెర్చ్ కొలాబరేషన్ ఉంటుందని మనం అనుకుంటామండి. యాక్చువల్గా చూసినట్లయితే యూఎస్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో ఎక్కువ కొలాబరేషన్ ఉన్నది ఓన్లీ చైనాతోనే. ఎకడమికల్గా చెప్తున్నాను నేను, మిగతా విషయాలు పక్కన పెట్టండి, ట్రేడింగ్ లేకపోతే ఇంకోటి కూడా పక్కన పెడదాం. అంటే ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. న్యూయార్క్ యూనివర్సిటీ ఎక్స్క్లూసివ్గా ఒక క్యాంపస్ 10 సంవత్సరాల క్రితం పెట్టేశారండి. షంఘై సిటీలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటెడ్ బై అమెరికా. మొత్తం యూనివర్సిటీ సర్టిఫికేషన్ అంతా ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా వాళ్ళే, మొత్తం అమెరికన్ ఫ్యాకల్టీ ఉంటారు. మెయిన్ క్యాంపస్ నుంచి వస్తారు న్యూయార్క్ నుంచి. మొత్తం చైనీస్ గవర్నమెంట్తో వీళ్ళకి టైఅప్ పెట్టుకుని 50% ఆఫ్ ది చైనీస్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇచ్చి టాప్ మోస్ట్ మెరిట్కి మిగిలిన 50% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇచ్చుకుంటారు. అది టైఅప్ వాళ్ళకి. అంటే చూసారా, ఆ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎట్లా వస్తారంటే చైనాలో ఒక ఎగ్జామ్ ఉంటుందండి, GAO KAO అని, గావ్కావ్ అని. ఆ ఎగ్జామ్ 1 కోటి మంది రాస్తారు. మన IIT లాంటి ఎగ్జామ్, మన IIT 10 లక్షలకే మనం ఇలాగా విపరీతంగా మనం బాగా టెన్షన్ పడిపోతాం కదా. 1 కోటి మంది రాస్తారని ఇమాజిన్ చేయండి ఒకసారి, 10 times 12th క్లాస్ స్టూడెంట్స్ అక్కడ. ఆ ఎగ్జామ్ మనకి మెడికల్కి, ఇంజనీరింగ్ సపరేట్గా ఉన్నట్టు ఉంటుందంటే ఆ ఎగ్జామ్ అన్ని బ్రాంచెస్కి ఒకటే ఎగ్జామ్. అది హ్యూమానిటీస్ అయినా, ఆర్ట్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా. ఆ ఎగ్జామ్ మెరిట్తో అక్కడ అడ్మిషన్స్ ఇస్తారు. మనకి IIT అడ్వాన్స్డ్ ఇక్కడ IITకి అడ్మిషన్స్ ఇస్తారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యూఎస్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ఉంది అన్న హార్బర్, ఎక్స్క్లూసివ్గా అన్నా హార్బర్ క్యాంపస్ ఒకటి వాళ్ళు చైనాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీ టైపెట్టి ఒక క్యాంపస్ పెట్టుకున్నారు. ఇప్పుడు అలాగే మీకు యూనివర్సిటీ ఆఫ్ ఇలియన్స్ అర్బానా ఛాంపియన్, కంప్యూటర్ సైన్స్ టాప్ 5 in the యూఎస్లో మనం చెప్పుకుంటాం. మనం యాక్చువల్గా టాప్ లేయర్ అండి యాక్చువల్లీ. వాళ్ళ కొలాబరేషన్ మీకు జిజియాంగ్తో ఒక యూనివర్సిటీతో టైప్ ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా స్కాట్లాండ్ ఉంది, వాళ్ళకి ఉందండి. డ్యూక్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి టైప్ ఉంది. సో ఇలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా, ఈవెన్ యూకే సైడ్ మీకు రజల్ గ్రూప్ యూనివర్సిటీస్ అంటారండి. యూకేలో ఉన్న టాప్ మోస్ట్ కాలేజెస్తో 2-3 కాలేజెస్తో మీకు టైఅప్ ఉండడం కానీ, ఇలా టాప్ మోస్ట్ కాలేజెస్తో ఎకడమిక్ అసోసియేషన్ కొలాబరేషన్ అంటే క్యాంపసే ఉంది వాళ్ళది. ఇట్స్ నాట్ దట్ అంటే నేను ఎకడమిక్ కొలాబరేషన్ అంటే మామూలుగా జస్ట్ రీసెర్చ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు, ఎక్స్చేంజ్ కాదండి. డైరెక్ట్ క్యాంపస్ పెట్టి అడ్మిషన్స్ ఇచ్చి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వెళ్ళి చదువుకునేలాగా ఎక్స్ట్రాడినరీ క్యాంపసెస్ 100,000 కోట్లు పెట్టి వాళ్ళు క్యాంపస్లు కట్టేశారు. ఆ క్యాంపస్లు కానీ ఒకసారి చూస్తే మీరు మెస్మరైజ్ అయ్యేలా ఉంటే తప్ప ఉండదండి. ఇప్పుడు HKUST అనే ఒక క్యాంపస్ ఉందండి హాంకాంగ్లో.
హెచ్కేయూఎస్టీ అంటే ఆసియాలో టాప్ 5 అంటది. ఇట్స్ ఎన్యూఎస్, సింగపూర్లో ఎన్యూఎస్ ఎన్టీ ఎలాగంటాము, హెచ్కేయూఎస్టీ సిహెచ్కే అనేది హాంకాంగ్లో టాప్ మోస్ట్ అంటే టాప్ 5లో ఉంటాయి మీకు టాప్. బట్ మోర్ ఆర్ లెస్ ఆ క్యాంపస్ హెచ్కేయూఎస్టీ చైనాలో క్యాంపస్ కొత్తగా పెట్టాడండి ఈ సంవత్సరం. అసలు ఓన్లీ 3 బ్రాంచ్లు పెట్టి కంప్యూటర్ సైన్స్ 3,000 కోట్లు పెట్టి క్యాంపస్ కట్టాడు. ఆ క్యాంపస్ చూస్తే అసలు మీరు ఆర్కిటెక్చర్ కానీ, ఆ క్యాంపస్ ఫెసిలిటీస్ కానీ, ఆ లైబ్రరీ కానీ, హాస్టల్ కానీ చూస్తే అసలు ఒక సంస్థనే, ఒక యూనివర్సిటీని అంత ఎక్సలెంట్గా కూడా కట్టొచ్చా అన్న ఒక రకమైన క్వశ్చన్ మార్క్ మీకు క్రియేట్ అవుతుంది. అది కోవిడ్ ముందు పెట్టి చేశారండి. డాక్టర్ సతీష్ గారు, అంటే ఇప్పుడు చైనా అంటేనంటే మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ మీద కానీ దాని మీద ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. మరి విద్యా విధానం పైన కూడా అట్లే నెగిటివ్ ఉందా, పాజిటివ్? వాడు బిజినెస్ చేసినప్పుడు అండి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒకటి అమ్మాలనుకోండి, ఆ ప్రోడక్ట్ మీరు 10 రూపాయలకు కొనగలరు అనుకోండి. నాకు మార్కెట్ 10 రూపాయలకు కొని మార్కెట్ ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని తగ్గట్టుగానే ప్రోడక్ట్ చేస్తాను. నాకు 1000 రూపాయలు కొని కస్టమర్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా ప్రోడక్ట్ చేస్తాను. అంటే లో క్వాలిటీ ప్రోడక్ట్ అన్న పాయింట్ ఏదైతే ఉందో తప్పండి అది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మన మేధోమధులలో మనం చేసినట్టుగా ఇంతకు ముందుగా చాలా వరకు మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దండి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు ఏదైతే మీకు ఉందో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్ చేయడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మంచి ర్యాంకింగ్ అంటే ఎలాగ స్పీడ్గా జంప్ అయ్యాయి అన్న విషయానికి మనకు వచ్చినట్లయితేనండి, వరల్డ్లో మనకి ర్యాంకింగ్ ఇచ్చి యూనివర్సిటీస్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అకాడమికల్గా క్వాలిటీ ఉందని ర్యాంకింగ్ ఇచ్చి వాటిలో ఒకటి QS వరల్డ్ ర్యాంకింగ్ ఉంటుందండి, అందరూ తెలిసిందే. THE అంటాం అనేది జనరల్గా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ కూడా ఇస్తారండి. ఇంకొకటి US న్యూస్ అని ఒకటి ఉంటుందండి, అది US లో ఉంటుంది. US న్యూస్ విత్ ఇన్ ద కంట్రీలో ఇచ్చే ర్యాంకింగ్ ఒకటి, US న్యూస్ గ్లోబల్ ర్యాంకింగ్ అంటారండి. అంటే అర్థం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్ని ఇచ్చే ఏజెన్సీ QS ర్యాంకింగ్ లాగా US న్యూస్ గ్లోబల్ ర్యాంకింగ్ అంటారండి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎకడమిక్ ర్యాంకర్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీ అని ARW అంటారండి, అది చైనా వాళ్ళు ఇస్తారండి. ఈ 5 ఏజెన్సీస్ మీరు ఏదైతే ఉన్నాయో, మేనేజ్మెంట్కి అయితే FT ర్యాంకింగ్ అంటారండి. ఈ 5-6 ఏజెన్సీస్ ఏదైతే మీకు ఉన్నాయో, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ క్వాలిటీని, ఎకడమికల్గా ఉన్నటువంటి క్వాలిటీని, రీసెర్చ్ని ఇండికేట్ చేస్తూ ర్యాంకింగ్ ఇస్తారు. ఈ అథెంటికేటెడ్ ర్యాంకింగ్స్ అంటే ఇవి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ అఫీషియల్గా యాక్సెప్ట్ చేసింది QS ర్యాంకింగ్ అని, వేరే అదర్ ర్యాంకింగ్స్ కానీ. దీంట్లో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా US న్యూస్ ఏదైతే మీకు ఉందో ఒక ఏజెన్సీ, అది US లో ఉంటుంది. వాళ్ళు గ్లోబల్గా ర్యాంకింగ్ ఇస్తారండి. ఆ గ్లోబల్ ర్యాంకింగ్ లో కంప్యూటర్ సైన్స్ కి ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో ప్రపంచవ్యాప్తంగా విత్ 26 యూనివర్సిటీస్ చైనాలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందనుకోండి, షంఘాయ్ ర్యాంకింగ్ అంటారండి, ARW ర్యాంకింగ్. అదంటే చైనా వాళ్ళు ఇస్తారు. మీరు అనొచ్చు, సార్ చైనా వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్లు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం బయాస్గా ఉంటారు కదా. వాళ్ళైతే టాప్ 100లో 35 చైనా యూనివర్సిటీస్ చేశారు. కంప్యూటర్ సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. టాప్ 100లో 35 యూనివర్సిటీస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ARW ర్యాంకింగ్ లో చైనా యూనివర్సిటీస్ రిఫ్లెక్ట్ అయ్యి, సరే చైనా వాడే కాబట్టి ఏదైనా పార్షియాలిటీ ఇచ్చాడు అని అనుకుంటే, అలా ఉండవు జనరల్గా. సరే అనుకుందాం, ఒక కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలి కాబట్టి. US న్యూస్ గ్లోబల్ ర్యాంకింగ్ లో మీకు 25 ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎస్, యు ఆర్ రైట్. సింపుల్ లాజిక్ అండి. సో జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, జస్ట్ US న్యూస్ గ్లోబల్ అని కొట్టండి వర్డ్. US న్యూస్ ర్యాంకింగ్ అంటే విత్ ఇన్ ద US లో వస్తాయండి, అది వేరే. రీజనల్ ర్యాంకింగ్ అని, నేషనల్ ర్యాంకింగ్ అని వేరే ఉంటాయి. US న్యూస్ గ్లోబల్ ర్యాంకింగ్ కంప్యూటర్ సైన్స్ అని కొడితే లెక్క పెడితే 26 వస్తాయండి. ఒక దేశంలో 100కి 26 యూనివర్సిటీస్ ఉండటం అంటే చిన్న విషయం కాదండి. అది ఇట్స్ నాట్ సింపుల్ కదండి. అదేమి ఇప్పుడు అదే 100లో మన ఇండియా నుంచి లేవు కదా. సరే ఇది పక్కన పెట్టండి, తక్కువ, మనం మళ్ళీ దాని కంపారిజన్ వేరే రకంగా అనుకోకూడదు, అది పక్కన పెడదాం. సో ఈ 26 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, జనరల్గా కొన్ని పేర్లు మనం చెప్పినట్లయితే కొంచెం వ్యూవర్స్ కొంచెం ఐడియా ఉంటుందండి. అంటే కొన్ని నేను శాంపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఉన్న వరల్డ్లో ఫస్ట్ ఇచ్చిన ర్యాంకింగ్ సింగో యూనివర్సిటీ చైనాదండి. ఏంటి, ఈ వరల్డ్ గ్లోబల్లో కంప్యూటర్ సైన్స్లో వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ కింద డిక్లేర్ చేసింది US న్యూస్ వాడు సింగో యూనివర్సిటీ, అది చైనాదే ఫస్ట్ ప్లేస్లో. దాని తర్వాత వచ్చి మీకు స్టాన్ఫర్డ్ ఉంటుంది, MIT ఉంటుంది, కార్నిమెలాన్ ఉంది, UC బర్క్లీ ఉంది, NTU NUS సింగపూర్ ఉన్నాయి, ETH జూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంది, పీకింగ్ యూనివర్సిటీ చైనాలో ఉంది, CHK చైనాలో ఉంది. అంటే టాప్ 10లో ఒక 4 అమెరికా ఉంటే చైనా 3 ఉన్నాయి, మిగిలిన UK అంటే యూరోప్కి సంబంధించినవి. అంటే ఇవి ఇప్పుడు చైనాలో మాత్రమే 26 ఉన్నాయి కదండి. రఫ్గా జస్ట్ వ్యూవర్స్కి అర్థం అవ్వాలి కాబట్టి ర్యాంకింగ్ సింగో అండ్ పీకింగ్ యూనివర్సిటీ జనరల్గా చైనాలో టాప్ మోస్ట్ లేయర్ అండి. మనకి IIT మద్రాసు, లేకపోతేనేమో ముంబై ఎలాగైతే మనం మాట్లాడుకుంటాం అలాగే జీజాంగ్ అన్నది ఒక యూనివర్సిటీ అండి, లేకపోతే ఫుడాన్ అనేది ఒక యూనివర్సిటీ, SJTU అంటారండి, షంఘాయ్ జియో టాంగ్ యూనివర్సిటీ అని, CUHE అంటారండి, చైనా యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అని, లేకపోతే HKUST కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, HUST అని కానీ, వుహాన్ యూనివర్సిటీ మన కరోనా వచ్చినటువంటి యూనివర్సిటీ, అది కూడా ర్యాంకింగ్లో బాగానే ఉంది. అలాగే
చోంగ్జీ యూనివర్సిటీ అండి, ఇది సివిల్ ఇంజనీరింగ్ వాటిలో చాలా టెక్నాలజికల్ బాగుంటుంది. అర్బన్ యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ ది సైన్స్ అండ్ కాస్ అంటారండి, జిడియాన్ యూనివర్సిటీ అంటారండి, నాన్జింగ్ యూనివర్సిటీ, బిహాంగ్ యూనివర్సిటీ, సెన్ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ, జియాన్ యూనివర్సిటీ, సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ ఒక 25-26 యూనివర్సిటీస్ వరకు కంప్యూటర్ సైన్స్లో వరల్డ్ న్యూస్లో మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయండి. ఎందుకు ఇవి 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నాయని వచ్చిన 5 ఏళ్ల క్రితం అసలు లేవండి అసలు ర్యాంకింగ్లో. అంటే ఇది లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్ కాబట్టి ఇంతకు ముందు ప్రేక్షకులు ఉన్న వ్యూ ఏదైతే ఉందో దాన్ని చెరిపి ఇప్పుడు కొత్తగా ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను నేను. ఇది ఇట్స్ 2023 ఇన్ఫర్మేషన్ ఇది. సతీష్ గారు, ఒకవేళ ఇండియాలో చైనా ఎడ్యుకేషన్, చైనా యూనివర్సిటీలు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు అడుగుతున్నానంటే గత కొన్ని రోజుల నుండి ఇండియా చైనా మధ్య కోల్డ్ వార్ అనేది కొనసాగుతుంది. అంటే నేనేమంటానంటేనండి, ట్రేడింగ్ వారు అన్నది పొలిటికల్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు కూడా చైనా నుంచి మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, చాలా హైయెస్ట్ క్వాంటిటీ ఇంపోర్ట్ ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మన ఇంపోర్ట్ చేసుకుని చైనా నుంచి 15% పెరుగుతుంది. సపరేట్గా ఎప్పుడు ఎపిసోడ్ చేసాం మనం, ఎవరు చూడాలంటే కూడా మన మేధో మధురంలో మనందరం చేసినట్టున్నాం, ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు. సో నేనేమంటానంటేనంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ సైన్స్ చదివిన స్టూడెంట్కి చైనాకి వెళ్ళి చదివాడు అకాడమిక్గాను వాడిని యాక్సెప్ట్ చేయడం ఉండదండి. ఎందుకంటే ఆ డిగ్రీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వ్యాలిడిటీ. మెడికల్కి వచ్చేటప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ వేరండి. మేము మెడికల్లోనే ఏం చెప్తున్నాం, చైనా వెళ్ళి చదవద్దని చెప్పామని మీరు. అంటే మెడికల్లో వచ్చేటప్పటికి ఒక 3-4 యూనివర్సిటీస్ చాలా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయంటే ర్యాంకింగ్లో కానీ క్వాలిటీలో కానీ. మిగిలిన యూనివర్సిటీస్ చైనాకి వెళ్ళి చదివినట్లయితే అంత క్వాలిటీ ఉండదండి. టెక్నాలజికల్గా కంప్యూటర్ సైన్స్ పరంగా అడ్వాన్స్డ్ ఉంది. మెడికల్గా వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆఫర్ చేసి కోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. ప్లస్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని 3-4 కాలేజీలకు వెళ్ళండి, మిగతా కాలేజీకి వెళ్ళొద్దని మళ్ళీ చెప్తున్నాను నేను. మళ్ళీ తొందరపడి సార్ చైనా బాగుందని మనం ఇక్కడ చెప్తూనే మెడికల్ కూడా వద్దని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆ మెడికల్ ఎడ్యుకేషన్ని చాలా కంట్రీలో ఆ క్వాలిటీ లేకపోవడం యాక్సెప్ట్ చేయరు. చూసారా, మీరు అడిగిన క్వశ్చన్ మెడికల్కి వర్తిస్తుంది. ఇంజనీరింగ్కి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, బిజినెస్ కోర్సుకి కానివ్వండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్ని శాసించే సిటీలు అయితేనండి, ఒకటి న్యూయార్క్ సిటీ, టోక్యో, మీకు చూసినట్లయితే లండన్, ఇంకోటి వస్తున్నట్లయితే మీకు షాంఘాయ్ చైనా. అంతే కదండి, ఈ 4 స్తంభాల్లాగా ఇవే కదండి మొత్తం ప్రపంచాన్ని మీకు ఫైనాన్స్ని శాసించేవి. సో ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ షాంఘాయ్లో ఇప్పుడు షాంఘాయ్ ఈ రోజున పాపులేషన్ 2.6 crores అండి. ఈ కొత్తగా 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉందండి అసలు అది. ఇంతకుముందు బీజింగ్ ఉండేది కదండి మనకి క్యాపిటల్ షాంఘాయ్. ఇప్పుడు బీజింగ్ ఈ రోజు 2.1 ఉందండి. సిటీలు చూసుకుంటే గాంగ్జూ 1.8 crores ఉందండి. అలాగే మీకు షంజన్ తీసుకున్నట్లయితే జనరల్గా 1.8 ఉంది. ఎన్ని యూనివర్సిటీస్ ఉంది. అలాగే సిచువాన్ అనేది 1.5 crores ఉంటుందండి. అలాగే టియాన్జిన్ అనేది 1.4 crores, నాన్జిన్ 95 lakhs, వుహానో 85 lakhs, లేకపోతే జీజాంగ్ 80 lakhs. అంటే చాలా పెద్ద సిటీస్ ఉన్నాయి. అవి ఎస్సీజెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షంజన్ సిటీ మీరు చూస్తే ఎస్సీజెడ్లో వాడు డెవలప్ చేసింది, మీరు అసలు మెస్మరైజ్ అవుతారు. అసలు టూరిస్ట్కి వెళ్ళాలా అన్నట్టుగా ఉంటాయండి. అంటే మనం కొంత లోపలికి వెళ్ళకపోవడం మనకు తెలియదు. అంటే వాళ్ళు టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, చాలా సిటీస్ చాలా వరకు డెవలప్ చేసేసారు. అంటే మన పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్ అండి, రియాలిటీ ఈజ్ డిఫరెంట్ అండి. మనకు నచ్చకపోవడం అనేది ఇట్స్ సపరేట్ ఇది. ఇప్పుడు మీకు మోడీ గారు నచ్చరండి అంటే పర్సెప్షన్, అది నిజంగా మీకు తెలియదు కదండి. నేనేమి మీకు ఒక ఇమాజినరీగా క్రియేట్ దట్ ఇస్ కాల్డ్ ఇమాజినరీ విలన్ అంటారు దాన్ని. అందువల్ల ఎడ్యుకేషన్ పరంగా చైనాకి వెళ్ళి చదవడం అనేది అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఫీజు చాలా తక్కువ, గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుందండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అది చిన్న విషయం కాదు కదండి. చైనా గవర్నమెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదివితే సంవత్సరానికి 4 లక్షల నుంచి 6 లక్షల ఫీజు అంటే అక్కడ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో. హాస్టల్ ఫీజు ఎంత అంటే ఇండియన్ కరెన్సీలో 1,50,000. చూడండి, ఏ దేశమైనా వెళ్తే ఇండియన్ కరెన్సీలో హాస్టల్ అంటే ఫుడ్ కాకుండా రూము హాస్టల్ ఏదైతే ఉంటుందో 1,00,000 ఎక్కడైనా వస్తుందా? రాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన 10 లక్షల మంది రాసి వెళ్ళి యూనివర్సిటీస్కి ఎంత కాంపిటీషన్, టాప్ 5 ఓల్డ్ ఐఐటీస్కి ఎంత కాంపిటీషన్ ఉందో, 1 కోటి మంది రాసి అక్కడ కూడా అంత క్వాలిటీ ఉంటుంది కదా. అంతే కదండి. ఇప్పుడు మన ఇండియాలోనే 10 లక్షల మంది రాస్తే ఐఐటి మద్రాసు, ఖరగ్పూరో, కాన్పూరో కొంచెం బెటర్ క్వాలిటీ అని మనమే చెప్తున్నాం మనం. మరి అక్కడ 1 కోటి మంది రాసి అక్కడ టాప్ 5లో మీరు ఇంకా సింగ్వా కానీ, పీకింగ్ కానీ, లేకపోతే జీజాంగ్ కానీ, ఫోడాన్ కానీ, లేకపోతే ఎస్జేటీయూ కానీ, ఏవైతే 5 ఉన్నాయో టాప్ 5, ఈ టాప్ 5లో కూడా ఎంత క్వాలిటీ ఇంటేక్ వస్తుంది ఒకటి. ఈ టాప్ 5లో మనం వెళ్ళటం ఎందుకు ఈజీ అంటే ఇంటర్నేషనల్ కోటా ఉంది. మీకు ఐఐటి మద్రాస్ మీరు వెళ్ళారండి, చైనా కూడా వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ కోటా ఉందరికి. ఇక్కడ అర్థం చేసుకోండి దయచేసి, వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సి అంటే మీరు ఈజీగా వెళ్ళగలుగుతున్నారంటే అక్కడ కాలేజీ తక్కువ కాదండి. ఇదే ఐఐటి మద్రాస్కి ఇండియన్ సిటిజన్గా మీరు వెళ్ళలేరు, కానీ చైనాలో ఉన్నవాడు ఎన్ఆర్ఐ కోటాలో రావడం ఈజీ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కంపారిటివ్లీ ఇది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్, అడ్వాన్స్డ్ రాయల్ ఆడైనా సరే. మనం అలా కాదండి. చైనా మనం టాప్ 5లోకి వెళ్ళాలి అంటే, టాప్ 5 అంటే ఇండియా టాప్ 5 కంటే బెటర్ 5 ఇంకా. ఎందుకంటే అక్కడ 1 కోటి మంది రాసి వస్తారు, ఇక్కడ 10 లక్షల మంది రాసి వెళ్తారు. ర్యాంకింగ్లో కానీ అట్లో కానీ ఇట్లో కానీ చూద్దాం. ఆ 5లోకి మనం వెళ్ళటం అనేది ఈజీ. నేను చాలామందిని అప్లికేషన్స్ పెడుతున్నా, పంపిస్తున్నాను నేను. అంటే నేను ఫీజు తక్కువ అండి.
హాస్టల్ ఫీజు తక్కువ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు, చైనీస్ ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇట్స్ ఒక ఆపర్చునిటీ కింద మనం పాజిటివ్గా తీసుకుంటే జాబ్ అక్కడ చేయొచ్చో చేయకూడదు అనేది బేసిక్ డౌట్ వస్తుంది మీకు. ఏమంటే సార్ వెళ్తున్నాం యూఎస్ వెళ్తున్నాం, మరి దీని పరిస్థితి ఏంటనేది బేసిక్ డౌట్ ఉంటుంది. చైనాలో మనం జనరల్గా వర్కింగ్ వీసా స్టడీ అయిపోయిన తర్వాత మనకు వర్కింగ్ వీసా తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ జాబ్ మీకు లోకల్గా ఇంటర్నేషనల్ కంపెనీలో గూగుల్, ఫేస్బుక్ లాంటి వాటికైతే లాంగ్వేజ్ అడగడు. కానీ మిగిలిన కంపెనీస్లోకి వెళ్ళాలంటే మీకు జాబ్ కావాలి, ఏదైనా ఫైనాన్స్, మార్కెటింగ్ లాంగ్వేజ్ కావాలి. కంపల్సరీ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నట్టు చైనా. నేను ఎందుకు చైనా రికమెండ్ చేస్తాను అంటే, మీరు ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికానో లేకపోతే వేరే కంట్రీ, మీకు ఇష్టమైన కంట్రీ కెనడానో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటారో, స్ట్రాంగ్ యూజీ కావాలి. కాబట్టి స్ట్రాంగ్ యూజీ ఇండియన్ ఐఐటీస్ కానీ ఇండియాలో ఉన్న ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నలసార్లు ఇంకోటి రాని పక్షంలో చైనా లాంటి దేశానికి మీరు కానీ వెళితే అక్కడ యూఎస్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయని నేను చెప్పాను. చైనాలో యూఎస్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, మర్చిపోవద్దు. చైనీస్ ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చైనాలో అమెరికన్ యూనివర్సిటీస్ 10 ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లోకి వెళ్ళి కానీ మీరు చదివినట్లయితే అక్కడి నుంచి యూఎస్ కానీ మీరు అప్లికేషన్ వెళ్తే చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ అప్లికేషన్ అండి. డైవర్సిటీ చూడండి, ఒక ఇండియన్ స్టూడెంట్ చైనా టాప్ 5 టాప్ 10కి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా కానీ లండన్ కానీ కెనడా కానీ అప్లికేషన్ వెళితే ఆ డైవర్సిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మరి. అంటే మీ అల్టిమేట్ యాంబిషన్ బెటర్ టాప్ లేయర్. ఇప్పుడు అక్కడి నుంచి అప్లికేషన్ హార్వర్డ్కో, ఎంఐటీకో, స్టాన్ఫోర్డ్కో, కార్నెమెలాన్కో వెళితే దాని లెక్క వేరు ఉంటుంది కదండి. ఇక్కడ టాప్ 5లో కాకుండా ఇక్కడెక్కడో చిన్న కాలేజీలో చదివితే అక్కడి నుంచి అప్లికేషన్ డైరెక్ట్గా మీకు సిఎంయూకి వెళ్ళడానికి, చైనాలో టాప్ 5, 10 చదివి అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుందండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి డైవర్సిటీ అండి, మీకు మిమ్మల్ని చాలా పాజిటివ్గా చూస్తాడు. ఒక ఇండియన్ స్టూడెంట్ వెళ్ళి ఒక దేశంలో యూజీ చదివి టాప్లో అక్కడ మంచి క్రెడెన్షియల్స్ తీసుకుని మళ్ళీ మా దేశానికి అప్లై చేశాడు అంటే ట్రయాంగిల్ అవ్వలేదు అది డెఫినెట్గా. అంటే మీరు సెటిల్ అవ్వడం అనేది యూఎస్లోనే సెటిల్ అవ్వండి, కెనడా అవ్వండి, యూకే అవ్వండి, మీ ఇష్టం అది, ఇలా చైనాలో అవ్వండి, దట్ ఈస్ అప్ టు యూ. కానీ యూజీ ఇక్కడ రాకపోతే తక్కువ ఖర్చుతో మిమ్మల్ని నేను పంపించగలను. కానీ చైనా అన్న దాని మీద నెగిటివ్ ఒపీనియన్ దయచేసి బయటకు తీయండి. ఎడ్యుకేషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ని మీరు చాలామంది చూశాను కాబట్టి, అంటే నేను చెప్పేది మంచిగా అదే మెడికల్ వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. ఎకనామిక్స్ అనుకోండి, కొన్ని యూనివర్సిటీ ఫుడాన్ ఉందనుకోండి ఎకనామిక్స్కి వెళ్ళమంటాం, కంప్యూటర్ సైన్స్ కొన్ని వెళ్ళమంటాం, టోంగ్జీ ఉందనుకోండి సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళమంటాం, లేకపోతే బీహాంగ్ ఉందనుకోండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎక్స్క్లూసివ్గా అక్కడికి వెళ్ళమంటాం. అదొక యూనివర్సిటీ అండి, బీహాంగ్ యూనివర్సిటీ అనేది. అంటే అది తెలియాలండి, మళ్ళీ తెలియకుండా చైనాలో ఏది పడుతుంది, ఎవడో ఏజెన్సీ దగ్గరికి వెళ్తే ఏది పడుతుంది కాలేజ్ అప్లై చేసి. సతీష్ గారు, కాస్ట్ ఆఫ్ కోర్స్ కూడా మనం ఆలోచన చాలా తక్కువ అండి కంపారిటివ్లీ ఇండియా ఆర్ అమెరికా. అన్ని దేశాలతో కంపారిజన్ తక్కువ, ఇండియా కంటే కొంచెం ఎక్కువ అండి. అంటే జనరల్గా అంటే మ్యాక్సిమం 5 to 8 lakhs అండి. ఏమంటే 5 to 8 అనేది ప్లస్ హాస్టల్ తక్కువ అండి, మీరు అర్థం చేసుకోవాలి. మిగతా యూరప్ కానీ యూఎస్ కానీ కెనడా కానీ వెళ్ళినప్పుడు హాస్టల్ అకామిడేషన్ ఫీజు ఎక్కువ అవ్వట్లేదా, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు యూఎస్లో ఉండొచ్చారు, ఏమన్నా మనిషికి 6-7 లక్షలతో బతకడం ఏమైనా ఈజీ? అంత నాట్ పాసిబుల్. మీరు 6-7 లక్షలతో ఆ రోజుల్లోనే బతుకుంటారు కదా, అసలు ఎంత అవుతుందో చెప్పండి అక్కడ. అంటే చైనాలో ఏంటంటేనంటే హాస్టల్లో చాలా సబ్సిడైజ్డ్ హాస్టల్ అండి. నేను హాంకాంగ్ గురించి మనం వేరే వీడియో చేద్దాం, హాంకాంగ్లో కూడా చాలా తక్కువ ఉంటాయండి. చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, చాలా మంచి అకామిడేషన్ ఇస్తారు, ప్లస్ మనకు కావాల్సిన ఫుడ్ కూడా మీకు ఫ్రైడ్ రైస్ ఎక్కువ దొరుకుతుంది అక్కడ. మీరు చైనాలో మీకు ఫ్రైడ్ రైస్ మీకు తెలియదు ఉందండి, మీరు వెళ్ళి చైనీస్ ఫుడ్ చాలా వరకు సరే మీరు వెజిటేరియన్ అయినా లేదా నాన్ వెజిటేరియన్ అయినా కూడా ఎంతో కొంత మనం తిని ఫుడ్స్ దొరుకుతాయి అక్కడ ఒకటి. ప్లస్ స్టూడెంట్స్ మీద మన నెగిటివ్ ఒపీనియన్ ఉంటుందండి, వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా కలవరు, కానీ ఒక్కసారి కొంచెం మింగిల్ అయితే కాలేజీలో ఆటోమేటిక్గా కలుస్తారండి. కొంత లాంగ్వేజ్ మనం నేర్చుకునే ఇబ్బంది ఉంటుంది, లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి, కానీ లోకల్ లాంగ్వేజ్ 4 ఏళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని నేర్చుకోగలటండి. దాన్ని నెగిటివ్గా ఎందుకు చూస్తాం మనం? ఒక లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తాం, నేర్చుకోకపోయినా అక్కడ డిగ్రీ చేసి నేను యూఎస్ వెళ్ళిపోతాను లేకపోతే కెనడా వెళ్ళిపోతానంటే వెళ్ళండి. కానీ అప్లికేషన్ మీకు ఎస్జిటియు నుంచో ఫుడాన్ నుంచో కానీ వస్తే ఎందుకు అప్లికేషన్ అంత స్ట్రాంగ్ అంటేనంటే ప్రపంచవ్యాప్తంగా మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉన్న కంట్రీ చైనానే. గత 35 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ కొట్టేది ఎవరనుకుంటే చైనా వాళ్ళే, యూఎస్ వాళ్ళు కూడా కాదండి, చాలామంది తెలియదు. సో స్ట్రాంగ్ మ్యాథమెటికల్ స్ట్రాంగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే జిఏఓ కేఓ అన్న ఎగ్జామ్ మీరు నెట్లోకి వెళ్ళి మీరు చూస్తే 1 కోటి మంది రాస్తారు, ప్రతి సంవత్సరం 1000 మంది సూసైడ్ చేసుకుంటారు ఎగ్జామ్ గురించి. ఇట్స్ ప్రపంచంలోనే ద హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే జిఏఓ కేఓ. అలాంటి ఎగ్జామ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు చాలా అవలేలగా ఎంఐటి స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ అనేది నథింగ్ అండి వాళ్ళకి అడ్మిషన్స్ రావడం. అంత అవలేలగా చదవగలరు, అంత అవలేలుగా అంత టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చైనాలో వాళ్ళకి దేశం మీద అభిమానం అనుకోండి, లేకపోతే వేరే దేశాలు వెళ్ళి ఉద్దేశం లేకపోవచ్చు, చాలా మెరిట్ మనకు ఎలాగైతే ఇండియన్స్ చాలామందికి బయటకు వచ్చే అవకాశాలు ఉన్న ఐఐటీలో చదువుతారో వాళ్ళ చైనీస్ కూడా చైనీస్ టాప్ 5 టాప్ 10లో చదువుతారు. కాబట్టి సతీష్ గారు, జిఏకేఓ ఓన్లీ చైనీస్ కా ఇండియన్స్ కానీ ఫారినర్ మనకి ఎంట్రీ శాట్ లేకపోతే వేరే ఎగ్జామ్స్ వెళ్ళిపోవచ్చు, మనకి ఐఐటీ అడ్వాన్స్డ్ కూడా వాళ్ళకి కొంత కన్సిడరేషన్ ఉంది. అంటే చూసారా, 1 కోటి మంది రాసి ఎగ్జామ్ రాసి మనం వెళ్ళలేము నిజంగా ఇచ్చినా కూడా. ఇక్కడ 10 లక్షల మందిలోనే మనకి అవకే కదండి, మనం అది చూస్తున్నాం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. మనం వేరే రకంగా వెళ్ళొచ్చండి. ఆ వేరే రకంగా వెళ్ళడానికి ఒక భూతం కింద దయచేసి మనం చూడకూడదు.
క్వాలిటీ అనేది అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే ఇప్పుడు జిజాంగ్ మెడికల్ యూనివర్సిటీ మీరు చూసారనుకోండి, లేకపోతే ఫోడాన్ కానీ లేకపోతే ఎస్జిటియులో వాడు యూనివర్సిటీ మిచిగాన్ క్యాంప్, ఆ కోర్సు కరిక్యులం కానీ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటేనంటే జనరల్గా కోర్స్ కరిక్యులంలో కూడా 2+2 ఉంటాయి. అమెరికా వెళ్ళొచ్చు. మీరు నిజంగా యూఎస్ వెళ్ళాలంటే యూఎస్ యూనివర్సిటీ క్యాంపస్లు ఉన్నాయి అక్కడ, చక్కగా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ మామూలుగా మెయిన్లో యూఎస్లో రాకపోయినా ఫీజు తక్కువ ఉంది కదండి ఒకటి. ఇంకొకటి ఏంటంటేనంటే మీరు అర్థం చేసుకోవాల్సింది బెస్ట్ సిటీస్ అని ర్యాంకింగ్ ఇస్తారండి, ఏ సిటీస్లో చదవాలనేది. అందులో కూడా మీకు జనరల్గా హాంకాంగ్ 12 ఉంటే బీజింగ్ 29, షంఘాయ్ వచ్చి 30-35 ర్యాంక్ ఉందండి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ అంటారండి. అంటే ఏంటి ఎంప్లాయబిలిటీ, ఏ యూనివర్సిటీని చూస్తే ఎంత ర్యాంక్. ఎంప్లాయబిలిటీలో కూడా సింగో యూనివర్సిటీ 6 అండి ప్రపంచవ్యాప్తంగా అక్కడికి ఉన్నటువంటి డిగ్రీకి ఉన్న వాల్యూ. అట్లాగే మీకు హెచ్కే యూనివర్సిటీ 10 ఉంది, లేకపోతే పీకింగ్ 23 ఉంది, ఫుడాన్ 33 ఉంది, జీజాంగ్ 35 ఉంది, ఎస్జేటీయూ 41 ఉంది. టాప్ 50లోనే ఎంప్లాయబిలిటీ ఉన్నవి ఆల్మోస్ట్ 15 ఉన్నాయి. అంటే ఎంప్లాయబిలిటీ అనేది ఈవెన్ మనకి టీహెచ్ఓడి ఇచ్చిన ర్యాంకింగ్లో కూడా ఎంప్లాయబిలిటీలో టాప్ 50లో మనకున్నది ఐఐటి ఢిల్లీ ఒకటే. ప్రపంచవ్యాప్తంగా ఐఐటి ఢిల్లీకి ఎంప్లాయబిలిటీ దాని రిప్యుటేషన్ చాలా ఎక్కువ అండి యాక్చువల్గా ఎంప్లాయబిలిటీ అనేది. సో అలా ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ సపరేట్ ఉంటుంది, బెస్ట్ సిటీస్ అనేది ఒక రేట్ ఉంటుంది, రీసెర్చ్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకున్నట్లయితే. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఫుడాన్ యూనివర్సిటీ ఉందనుకోండి, వీళ్ళకి టైఅప్ ఉంటుంది ఎకనామిక్స్ వేరే యూనివర్సిటీతో, హాంకాంగ్తో. ఇప్పుడు సియుహెచ్కే ఉందండి, హాంకాంగ్లో ఉంటుంది, చైనాలో కూడా ఉంటుంది, హాంకాంగ్లో ఉంటుంది. సింగ్వాన్ ఒక యూనివర్సిటీ ఉందండి, చైనాలో టాప్ మోస్ట్ ఫస్ట్. ఇక్కడ 2 ఇయర్స్ చదవచ్చు అండి, హాంకాంగ్లో 2 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ చదవచ్చు. లేకపోతేనేమో నేను చెప్పాను కదా యూనివర్సిటీ ఆఫ్ విలియన్స్ అర్బానా ఉందండి, కంప్యూటర్ సైన్స్, అక్కడ చదవచ్చు, ఇక్కడ చదవచ్చు. ఇలాగా రకరకాల కాంబినేషన్స్తో రకరకాల కోర్సెస్. అంటే నేను అండర్ గ్రాడ్యుయేట్ గురించి మనం ఇప్పుడు ఎపిసోడ్ చేస్తాను కాబట్టి నేను రిస్ట్రిక్ట్ అయ్యాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ గురించి ఎంబీఏ గురించి మాట్లాడినప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ నేను మాట్లాడతాను. ఈ ఎపిసోడ్ ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుని దృష్టిలో పెట్టుకుని 12th తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కొంచెం మంచి టాప్ 10 టాప్ 15కి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో, ఇక్కడ రాకపోతే యూఎస్లో కూడా టాప్ 10కి రాలేరు. సతీష్ గారు, మీరు అండర్ గ్రాడ్యుయేట్ అన్నారు, అండర్ గ్రాడ్యుయేట్ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చైనాలో కంటిన్యూ చేసే స్కోప్ ఎంతవరకు? మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే చేసుకోవచ్చు, అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, బోర్డు పని చేస్తున్నారు. ఇప్పుడు కాదండి, గూగుల్ వాడికి ఆడు చైనాలో ఉంటే ఏంటి, ఇండియా అయితే ఏంటంటే, జపాన్ అయితే ఏంటంటే, మల్టీనేషనల్ కంపెనీస్ పెరుగుతున్నాయండి. సరే మీరు చెప్పొచ్చు కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేస్తారు, చైనా గవర్నమెంట్ రూల్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వాడు శాంసంగ్ కూడా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ రకరకాలుగా గవర్నమెంట్ పరంగా పొలిటికల్ పరంగా ఇబ్బంది ఉంది, అక్కడ బతకడం కష్టం అన్న ఫీలింగ్ అని మీకు ఉంటే మీరు చదివి అక్కడ ఉండొద్దు. ఎస్, క్వాలిటీ ప్రొడక్ట్ బయటికి రావచ్చు. ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ మీకు ఫుడాన్లోంచో లేకపోతేనేమో పీకింగ్ యూనివర్సిటీలోంచో బయటకు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ క్వాలిటీ ఉంది కదండి, విపరీతంగా రుద్దుతారండి, చేపని బండ మీద వేసి రుద్దినట్టు రుద్దుతూ బయటికి పంపుతారండి వాళ్ళు. అంటే చాలా స్టూడియస్గా ఉంటారండి వాళ్ళు. స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, రీసెర్చ్ కూడా అలాగే జరుగుతుందండి. వాళ్ళకేం జాలి సింపతి ఉంటుందండి అసలు. సో నేను అనేది ఏంటంటే తక్కువ కాస్ట్తో ఎక్స్ట్రాడినరీ మెరిట్ అయితే వెళ్ళు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా వెళ్ళగలరు. యావరేజ్ స్టూడెంట్స్ ఎందుకు వెళ్ళగలరు అంటే, అసలు ఈ చైనా యూనివర్సిటీ పేర్లకి ఇంజనీరింగ్కి ఎవడన్నా వెళ్ళటం విన్నారా మీరు? మెడికల్ అంటే ఒకటి, మెడికల్ అంటే అదంతా కొన్ని ఫాల్తూ యూనివర్సిటీస్ ఉంటాయి, వీళ్ళు ఏజెంట్లు పట్టుకుంటారు, పంపిస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళటం విన్నారా? నేనేమంటానంటే, అలా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ మంది ఇండియన్స్ అప్లై చేయట్లేదు కాబట్టి అది అప్లై చేయడం కూడా పెద్ద ప్రొసెసర్ అండి. చైనా గవర్నమెంట్కి అప్లై చేయాలి, మళ్ళీ స్కాలర్షిప్ ఉంటుందండి. స్కాలర్షిప్ ఎవరు ఇస్తారనుకుంటారు? చైనా గవర్నమెంట్ ఇస్తుంది. మన గవర్నమెంట్కి అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా హెక్టిక్గా ఉంటుందండి. గవర్నమెంట్కి అప్లై చేసి మన సర్టిఫికేట్లు పంపించి దాన్ని రాటిఫై చేయించి అక్కడి నుంచి మనం అప్లై చేయాలి. చైనా గవర్నమెంట్ స్కాలర్షిప్ అప్లై చేయాలి, మన సర్టిఫికేట్స్ని వ్యాలిడిటీ చేసుకోవాలి. జర్మనీలాగా కొంచెం ప్రొసీజర్ కాంప్లికేటెడ్గా ఉంటుందండి. ప్లస్ ఇంజనీరింగ్కి అప్లై చేసి ఏజెన్సీస్ కానీ అలా ఇంజనీరింగ్ వెళ్ళి స్టూడెంట్స్ కానీ మీరు చూసుంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆఫర్ చేస్తున్నారని డౌట్ వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడంటే ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలాగే చేస్తాయి, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. అన్నీ చేయకపోవచ్చు. ఇప్పుడు టాప్ 100లో 25 కంప్యూటర్ సైన్స్ ఉన్నాయండి, ఆ 25లో 10-12 ఆఫర్ చేస్తున్నాయి. మేము స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, ఈ యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేస్తుంది, నీకు ఈ స్కోర్స్ ఉన్నాయి, నీకు ఇది ఉంది, ఇది అప్లై చేస్తే నీకు వస్తుంది, నీకు ఖర్చు ఎంత అవుతుంది, మంచి బెటర్ యూనివర్సిటీకి వెళ్ళు. అలా వెళ్ళడానికి మీకున్న నష్టం, మీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి? అంటే ఒక స్టూడెంట్గా ఆలోచించినట్లయితే తక్కువ ఖర్చుతో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు వచ్చినప్పుడు, విత్ స్కాలర్షిప్ వచ్చినప్పుడు చదువుకుని అక్కడి నుంచి మీకు కావాల్సిన దేశం వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని సెటిల్ అవ్వండి. సింపుల్. ఎస్, చైనా దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యా విధానంతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా అక్కడ ఉన్నటువంటి కోర్సులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లు కానివ్వండి, ఇండియన్ సోషో ఎకనామికల్ కండిషన్స్కు బాగా సూట్ అవుతాయి అనేటటువంటి అంశాన్ని డాక్టర్ ఏ సతీష్ గారు చెప్పారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ అంశం పైన కౌన్సిలింగ్ కానీ ఇతర కెరియర్కు సంబంధించినటువంటి సందేహాలు సలహాలు కావాలి అంటేనంటే తప్పకుండా డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించాలని కోరుతున్నాం. సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ప్రైమ్. థ్యాంక్స్ అండి.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ లాంటి కోర్సులతో ఇండియా అండ్ అబ్రాడ్ లో ఎన్నో అద్భుతమైన అవకాశాలు, కోట్లలో జీతాలకై డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.